वैभवशालिने इष्टवैभवदात्रे च एकसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरैमदाचार्यपुरोगमैः सर्वैस्तमोर्भयाचार्यैः अग्रगायास्तु मङ्गलम्। विदन्वते प्रति भद्राय भद्रम् भद्रा हरिधस्सौर्यस्य चित्रा एतद्वा अनुमाद्यासः नमस्यन्तो दिवा पृष्ठमस्तु परिद्रावान् अनन्तमन्यत्प्रसादस्य वाजकृष्णमन्यद्धरितः सम्भारन्ति अद्यादे बापुदे दासो अयं पश्चात् विश्वव्याधा भोगिशयने यशायने माधवाय मध्युषे नमः। స్వామి వారు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు క్షీరసాగరంలో. విద్యాగాది మహాకృతులకు యోగ్యత అర్హత లేదు, గృహస్థాశ్రమాలి అని నిర్ణయించుకున్నాడు. క్షీరసాగర పదనం ఏర్పాటు చేశాడు. ఆలాహలం వచ్చింది. పరమ త్యాగమూర్తి పరమ స్మృతులన్నీ అందించారు. నిత్యేశ్వరం, కల్పవృక్షం, కామధేనువు ఇవన్నీ వచ్చాయి. సైన్యాధ్యక్షుడైనటువంటి పుత్రుడికి ఒప్పచెప్పారు. అప్పుడు బాలసముద్రం రాత్రి లక్ష్మీనారసింహ స్వామివారి బ్రహ్మోత్సవ మహావైభవాలలో ఈ రోజున స్వామివారికి జగన్మోహిని అలంకారాన్ని సమర్పించడం జరిగి పురవీధులలో ఊరేగింపు చేసి ఆస్థానం చేసి మహానివేదన జాత్మం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆనాడు ఆది కల్పంలో క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సిద్ధించిన తర్వాత దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించాలనేటువంటి కారణాకారణ కర్తృత్వం చేత శ్రీమన్నారాయణుడే జగన్మోహినిగా అవతరించి దేవతలకు అమృతాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఇద్దరు రాక్షసులు దేవతల భక్తులు కూర్చుంటే వారిని అమృత స్పర్శ ద్వారా పునీతులైనారు కాబట్టి శిరస్సును ఛేదించితే వారే నవగ్రహాలలో 2 గ్రహాలుగా రాహుగ్రహంగాను కేతుగ్రహంగాను మారినటువంటి ఔతిహ్యం ఈ జగన్మోహిని అలంకారంలోనే జరిగింది. సాయంకాలం ఎదుర్కోలు మహోత్సవం, జీవాత్మ పరమాత్మను ఎదుర్కొనే సన్నివేశం, మంచి కన్యక ఉత్తమ వరుణ్ణి ఎన్నుకునేటువంటి ఎంపిక ఈ ఎదుర్కోల మహోత్సవంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా సేవించండి, తరించండి. స్వస్తి.